హే గైస్, సో మీరందరూ బాగున్నారు అనుకుంటే అయితే చాలా బాగున్నాను. సో ఫస్ట్లీ నా పేరు వచ్చేసరికి మై సెల్ఫ్ రూఫస్ కట్ట ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా మాది. సో గైస్, లాస్ట్ 3 years నుంచి నేను వచ్చేసరికి ఏంటి అంటే వేరియస్ అఫిలియేట్ మార్కెటింగ్ కంపెనీస్లో అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అయితే అందులోని భాగంగా లాస్ట్ 3 years రేషియోని కనుక తీసుకుంటే మాకు వస్తున్నటువంటి కామన్ FAQ ఏదైతే ఉందో మోస్ట్లీ అన్నీ మేము ఇప్పటి వరకు లైక్ నా ప్రీవియస్ వీడియోస్ చూసినప్పటికీ కూడా ఏంటి అంటే ప్రమోట్ చేసినటువంటిది కానీ పోనీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో టోటల్లీ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్. అంటే ఏంటి అంటే డిజిటల్గా ఎడ్యుకేషన్. సో ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది మీ యొక్క వర్క్ కోసం కానీ స్కిల్ డెవలప్మెంట్ కోసం కానీ ఎనీథింగ్ మీరు దాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే మాకు వస్తున్నటువంటి రెగ్యులర్ FAQ పాయింట్ ఏంటంటే కనుక, బ్రదర్ ఇంత అమౌంట్ అనేటువంటిది మేము ఇన్వెస్ట్ చేసి బండిల్స్ అనేటువంటిది పర్చేస్ చేసుకుంటున్నాం కదా, సో దీని అనంతరం మేము ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసే ఇన్కమ్ చేయొచ్చా, లేకపోతే ఫ్రీలాన్స్ కూడా చేసి ఇన్కమ్ చేయొచ్చా, అది కూడా కంపెనీలోనే, అంటే థర్డ్ పార్టీ సైట్స్ని అప్రోచ్ కాకుండా అప్వర్క్, ఫైవర్, ఫ్రీలాన్సర్ ఇంకా ఉన్నాయి కదా, వాటిని యూటిలైజ్ చేసుకొని కాకుండా విత్ ఇన్ ద కంపెనీ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా అన్నటువంటి దాని మీద మాకు FAQs అనేటువంటి రెగ్యులర్గా వస్తున్నాయి. లాస్ట్ 3-4 months నుంచి ఇవి ఇంకా పెరిగినాయి. నేను ఎవ్రీ ఇయర్ ఫస్ట్ January, February మంత్లోనే ఒక వీడియో అయితే నేను ఒక ప్లాట్ఫామ్ గురించి అయితే నేను రిలీజ్ చేస్తాను. అయితే ఈ ఇయర్ నేను పోస్ట్ చేయకుండా ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే, నేను చాలా ఎఫిలియేట్ కంపెనీస్ని, చాలా ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ని నేను రీసెర్చ్ చేయడం జరిగింది. సో అందులోని భాగంగా ఫ్రీలాన్సింగ్ అనేటువంటిది మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేయటం లేదు. అంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, కానీ కంపెనీ లోపలే విత్ ఇన్ ద కంపెనీ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి కానీ ఏవి కూడా కంపెనీస్ అనేవి ప్రొవైడ్ చేయటం లేదు. సో వీటిలోని భాగంగా నేను సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అందులో నేను నా రీసెర్చ్లో భాగంగా నేను పర్సనల్గా చేసినటువంటి ఎంక్వైరీస్ భాగంగా కానీ ఎలాగైనా కానీ నాకు ఫైనల్గా దొరికినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే IDP. దీన్నే iDigitalPreneur, డిజిటల్ యూనివర్సిటీ అని అంటారు. సో ఏంటి బేసిక్గా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏంటంటే కనుక, ఇది కూడా అన్ని అఫిలియేట్ మార్కెటింగ్ కంపెనీస్ లానే మీరు ఏంటి అంటే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. అయితే ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి కరెంట్ సినారియోలో, కరెంట్ జనరేషన్లో, పోనీ కరెంట్ సిచ్యువేషన్స్ అనుకుంటే కనుక AI అనేటువంటిది చాలా కీలకమైనటువంటి రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎలాంటిదంటే కనుక మీకు తెలిసిందే, ChatGPT కానివ్వండి, Midjourney, Firefly ఇలాంటి చాలా AI టూల్స్ వచ్చేసిన తర్వాత ఏంటి అంటే మనిషి యొక్క పనులు అనేవి చాలా ఈజీ అయినాయి. సో మీరు కనుక స్మాల్ బిజినెస్ ఓనర్స్ అయినా, పోనీ ఇన్స్టాగ్రామ్ త్రూ ఇన్కమ్స్ చేయాలనుకున్న హౌస్ వైఫ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, జాబ్ హోల్డర్స్ అయినా ఈ యొక్క వెబ్సైట్ అనేటువంటిది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుద్ది అన్నటువంటిది నేను 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే కంప్లీట్గా చూడండి. ఈ వీడియో ఎండింగ్కి మీకు కంప్లీట్గా ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో గైస్, బేసిక్గా ఈ iDigitalPreneur అనేటువంటి కంపెనీ నిన్న మొన్న వచ్చింది కాదు, లాస్ట్ 3-4 yearsలో అయితే ఈ యొక్క ప్లాట్ఫామ్ రన్నింగ్లో అయితే ఉంది. సో బేసికల్గా ఈ IDP వచ్చేసరికి ఏంటి అంటే టోటల్లీ MCA అప్రూవ్డ్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్స్ అఫైర్స్ ద్వారా అప్రూవ్డ్ అయినటువంటి సైట్. దీనికి అఫీషియల్ GST సర్టిఫికేట్ కూడా ఉంది. సో ఇందులో ఎటువంటి అంటే లీగాలిటీస్ ప్రకారంగా చూసుకుంటే ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. సో ప్రీవియస్లీ నా ఛానల్లో బిజ్గురుకుల గురించి నేను వీడియోస్ చేశాను. సో అందులో ఎట్లాగైతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్స్ అఫైర్స్ నుంచి సర్టిఫికేట్ ఉందో అట్లానే IDPకి కూడా మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఉంది. సో టెన్షన్ పడకుండా మనమైతే హ్యాపీగా గవర్నమెంట్ సర్టిఫైడ్ సైట్ ఇది మనమైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ప్రాసెస్ వచ్చేసరికి ఇంకొంచెం క్లియర్గా చెప్తాను, ఎన్ని విధాలుగా మనం ఇన్కమ్స్ చేయొచ్చు. సో మీరు వచ్చేసరికి దగ్గరగా 2 విధాలుగా ఇన్కమ్స్ అయితే చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కనుక మీ యొక్క స్మార్ట్ ఫోన్ యూస్ చేసుకొని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియాని యూస్ చేసుకొని ఏంటంటే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ మెథడ్లో మీరు IDPని ప్రమోట్ చేసి మీరు ఇన్కమ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసరికి ఏంటి అంటే IDPలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కోర్సెస్లో మీకు నచ్చినటువంటి కోర్సెస్ నేర్చుకొని మీరు యాజ్ అ ఫ్రీలాన్సర్గా విత్ ఇన్ ద కంపెనీ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ప్రీవియస్లీ నేను బిజ్గురుకుల్లో చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో, బిజ్గురుకులు కూడా ఎఫిలియేట్ ప్రొవైడ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్కి కావాల్సినటువంటి కోర్సెస్, సర్టిఫికేట్స్, ఎగ్జామ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ అనేటువంటిది బిజ్గురుకులు ప్రొవైడ్ చేయటం లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే మాకు FAQs ఎక్కువ రావటం వల్ల ఏంటి అంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అందులోని భాగంగా ఏంటి అంటే IDP వాళ్ళ యొక్క కోర్సెస్ నేర్చుకోవడమే కాకుండా సర్టిఫికేట్సే కాకుండా ఏంటి అంటే మీరు విత్ ఇన్ ద కంపెనీ మీరు ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ మీరు చేయాలనుకుంటే కనుక మనకు ఒక డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రీలాన్స్ అని. దాన్ని ట్యాప్ చేస్తే మీరు చేసినటువంటి కోర్సు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసేసి మీ యొక్క CV ఆర్ రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తే దాని మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా మనకి అప్డేట్ అయితే చేస్తారు. ఇదంతా కూడా ఏంటి అంటే విత్ ఇన్ ద కంపెనీయే. మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలన్నా, ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా కూడా ఏంటి అంటే మీరు విత్ ఇన్ ద IDPలోనే మీరు వర్క్ చేయగలుగుతారు.
సో రెస్ట్ వేరే థర్డ్ పార్టీ సైట్స్లోకి వెళ్ళి మీరు అప్రోచ్ అయ్యి ఇది అది ఇట్లాగా చేయాల్సినటువంటి నెసెసిటీ లేదు. సో ఇందులోని భాగంగా ఇంకా సైడ్గా మనకి ఇంకేదైనా అదర్ బెనిఫిట్స్ ఉన్నాయంటే 100% ఉన్నాయి. ఏంటంటే నేషనల్ ట్రిప్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో బేసిక్గా ఈ యొక్క ఐడిపి వచ్చేసరికి ఏంటి అంటే నేషనల్ ట్రిప్ వాళ్ళ యొక్క ఎఫిలియేట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే ఇందులో వర్క్ చేసి ఇన్కమ్స్ చేస్తున్నారో, నేను ఎట్లాగైతే ట్రిప్స్ని నేషనల్ ట్రిప్స్ని ఎలాగైతే క్వాలిఫై అవుతున్నానో అదేవిధంగా మీరు కూడా క్వాలిఫై అవ్వచ్చు. సరే బ్రదర్, మీరు అంటున్నారు కదా మీరు క్వాలిఫై అయ్యారని, మీతో పాటు మరి మీ స్టూడెంట్స్ కూడా క్వాలిఫై అయ్యారా, కొన్ని వాళ్ళు కూడా మీతో వస్తున్నారంటే ఆబ్వియస్లీ నేషనల్ ట్రిప్, ఇంటర్నేషనల్ ట్రిప్, బిజినెస్ ట్రిప్స్ కూడా మా యొక్క స్టూడెంట్స్ నా త్రూ ఎన్రోల్ అయినటువంటి నా స్టూడెంట్స్ నాతో అయితే ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా నేను అప్డేట్ చేయాలి. ఏంటంటే కనుక బ్రదర్ ఎన్రోల్మెంట్స్ సరే జాయిన్ అవుతాం, ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటే బాగానే ఉంది. మీ గైడెన్స్ ఎంతవరకు ఉంటుంది, పోనీ మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, మీ ట్రైనింగ్ వచ్చేసరికి తెలుగులో ఉంటుందా లేకపోతే ఎట్లాగా ఏంటనేటువంటిది అంటే కనుక బేసిక్గా ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే ఐడిపి అనేటువంటిది తెలుగులో కూడా అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ ఐడిపి హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్తో పాటు తమిళ్ స్టార్ట్ చేసింది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ విత్ ద కపుల్ ఆఫ్ మంత్స్ ట్రైనింగ్స్ కానివ్వండి, కోర్సెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా ఏంటి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ డిమాండింగ్ స్కిల్స్ అన్నీ కూడా ఏంటంటే మీరు విత్ ఇన్ ద కంపెనీ తెలుగులో మీరు నేర్చుకోవచ్చు. రీజనల్ లాంగ్వేజెస్లో మనకైతే ఐడిపి కోర్సెస్ అనేవి అవైలబిలిటీలోకి అయితే వచ్చేస్తుంది. దీని గురించినటువంటి లాంగ్వేజ్ బ్యారియర్ గురించి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. మీరు ఎన్రోల్ అయిన తర్వాత తెలుగులో ట్రైనింగ్, తెలుగులో గైడెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అనేటువంటిది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. సో మీరు కనుక నా టీంలో కనుక ఎన్రోల్ అయితే మీకు వచ్చేసరికి ఏంటి అంటే తెలుగు ట్రైనింగ్తో పాటు ఏంటి అంటే మీరు మాతో పాటు నేషనల్, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ఎలా క్వాలిఫై అవ్వాలి సుస్పష్టంగా తెలుగులో అయితే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో నా గురించి లేదా నా యొక్క మెంటార్షిప్ గురించి నేను టీంతో ఎలా డిస్కస్ చేస్తాను, టీమ్ ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి అన్నటువంటిది నేను చెప్పడం కంటే నా టీమే చెప్పింది అనుకోండి మీకు ఇంకొంచెం బెటర్ ఐడియా ఉంటుంది అన్నటువంటిది నా ఉద్దేశం. సో అందులోని భాగంగానే నా స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని ఇప్పుడు నేను మీ ముందు ప్లే చేస్తున్నాను. టేక్ ఎ లుక్. ఇప్పుడు ఈ సెక్షన్స్ నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో విన్నాను. ఇంగ్లీష్లో విన్న తర్వాత సో ఇది కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో అది మీరు ఇప్పుడు తెలుగులో చెప్పిన తర్వాత నాకు క్లియర్ గా మొత్తం పిన్ టు పిన్ నాకు అర్థమైంది. నేను కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కూడా కమింగ్ డేస్ లో మేబీ నేను కూడా రిజైన్ చేసే ఛాన్స్ రావచ్చు. బికాస్ మీ సక్సెస్ అది నా సక్సెస్ అనే నేను ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది బ్రో, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నేను వేరే వాళ్ళు కూడా కనుక్కున్నా, జస్ట్ మీ వీడియో చూడంగానే నేను అంత అప్రోచ్ అవ్వాలి, ఎలాగైనా ఇందులో జాయిన్ అవ్వాలని మాత్రం నేను ఫిక్స్ అయ్యాను. ఈ రోజు ఈ వెబినార్ చూసిన తర్వాత, ఈ సెమినార్, ఈ జూమ్ సెషన్ అయిన తర్వాత ఆ పిక్చర్ క్రిస్టల్ క్లారిటీగా నాకు బాగా అర్థమైంది. ఓవరాల్ గా మీ కాంటెంట్ అర్థమైంది. రోజు నుంచి డౌట్స్ అడుగుతున్నారు నన్ను. నేను ఒకటే సెషన్ కి రండి, మీరు ఇంక నన్ను అడగరు, మీకు అర్థమవుతుంది. సో నేను చెప్పిన ఓకే కదా, డన్. యూట్యూబ్ లో మీ వీడియో చూసాక ఐ హావ్ ఎ కాన్ఫిడెన్స్ అగైన్ మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడిగి ఈ బ్రదర్ గైడెన్స్ లో జాయిన్ అవ్వాలి. ఏదన్నా కానీ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా గురువు ఖచ్చితంగా అర్థమయ్యేలా చెప్పగలగాలి ఎవరికైనా కూడా. అది అర్థమయ్యేలా చెప్పకుండా దాన్ని ఏదో ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎనీథింగ్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ ద ఎర్లియర్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు కూడా మనకు అర్థమయ్యేలా చెప్పగలిగే గురువు ఉండాలి. మీ గైడెన్స్ లో ఈ రోజు నేను జర్నీలో ఉండి విన్నాను మొత్తం కూడా, బట్ ఐ లెర్న్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్టే నైట్ మీరు 3 o'clock వరకు మీరు ఇవన్నీ చేసుకుని ఇప్పుడు కూడా మీరు యాక్చువల్ గా నిజంగా గ్రేట్. యాక్చువల్ గా చాలా ఓపిక్ గా మీరు సెషన్ అనేది చాలా నీట్ గా, చాలా పాయింట్ టు పాయింట్ అనేది నాకు యాక్చువల్ గా ఏంటంటే చాలా క్లియర్ గా అర్థమైంది. చాలా థ్యాంక్స్ బ్రో. ఇంట్లో కొన్ని డిన్నర్ పిలుస్తున్నా అంటే ఇది వదిలి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు యాక్చువల్ గా. అందుకే 5:30 నుంచి కంటిన్యూస్ వరకు అలా వెయిట్ చేస్తున్నా యాక్చువల్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో వీడియో అయితే చూశారు కదా. సో నా టీం యొక్క ఫీడ్బ్యాక్ అంటే మా యొక్క టీమ్ ఇంటరాక్షన్స్తో అంటే రెగ్యులర్గా తీసుకునేటువంటి ట్రైనింగ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలోంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ని నేను మీ ముందు ప్లే చేశాను. సో ఈ వీడియో చూసిన తర్వాత, టీమ్ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను అనమాట. సో మీరు అనుకోవచ్చు అంత బాగానే ఉంది, ఎంతవరకు మన ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మీరు అనుకోవచ్చు. సో మీరు కనుక ఎఫిలియేట్ మార్కెటింగ్ కనుక స్టార్ట్ చేస్తే ఇనీషియల్గా మీ యొక్క ఫస్ట్ 1 to 1.5 month దరిదాపు ఒక 2 months పీరియడ్లో మాకున్నటువంటి స్టాట్స్ ప్రకారంగా లాస్ట్ 1-2 years రేషియో ప్రకారంగా న్యూబీస్ యొక్క ఫస్ట్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే అప్రాక్స్గా 25,000 to 35,000 అయితే మీరు ఇనీషియల్గా మీరు జీరో నాలెడ్జ్తో మీరు స్కిల్స్తో నేర్చుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. అంటే మీకు అసలు ఏం తెలీదు, మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి సాఫ్ట్వేర్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కానివ్వండి, హౌస్ వైఫ్ కానివ్వండి, మీరు 10th చదివి ఉండొచ్చు, ఇంటర్ చదివి ఉండొచ్చు,
మీరు ఏ సెగ్మెంట్ నుంచి అయినా కానీ ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ లేకపోతే మీ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఎటువంటిది కేర్ చేయబడదు. మీరేంటి అంటే ఫస్ట్ ఇక్కడ మీరు పేమెంట్ చేసుకుంటారు, పేమెంట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ అనేటువంటిది తీసుకుంటారు, ఆ ట్రైనింగ్ ప్రకారం మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో ఇందులో కెమికల్ రియాక్షన్స్ పోనీ ఇంకేదో ఫిజికల్ ఫార్ములాస్ ఇలాంటివి ఏవి అప్లికబుల్ అనేది అవ్వు. టోటల్లీ మీరు పర్ డేకి మీరు యూజ్ చేసేటువంటి మీ స్మార్ట్ ఫోన్ నుంచే మీకు ఎవ్రీథింగ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మీకు ఏమి రాకపోయినా కూడా కంప్లీట్లీ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు ఎలాగ మీ యొక్క ఇన్కమ్ జర్నీని మీరు స్టార్ట్ చేయొచ్చు అన్నటువంటిది మొత్తం ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. అది కూడా ఏంటి అంటే విత్ ఇన్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మీరు పే చేసేటువంటి ఎన్రోల్మెంట్ ఫీతో పాటు ఈ ట్రైనింగ్స్ అనేవి అందుకు కవర్ అయిపోతాయి. అంటే స్పెషల్గా మళ్ళీ ట్రైనింగ్కి ఇంకొక దానికి సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అని ఇలాంటివి ఏవి మీరు పే చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే లేదు. ద సేమ్ థింగ్ ఫ్రీలాన్సింగ్ కూడా. నేను రికమెండ్ చేసేటువంటిది ఏంటంటే 2 స్కిల్స్ నేర్చుకోండి. 2 ఇన్కమ్స్ అనేటువంటిది ఎందుకైనా లైఫ్లో చాలా బెటర్ ఆప్షన్. మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ త్రూ ఇప్పుడు దాకా ఎంత ఇన్కమ్ చేశారు అని అంటే కనుక నా ఎఫిలియేట్ మార్కెటింగ్ జర్నీ స్టార్ట్ చేసి అప్రాక్స్గా నియర్లీ 3 years వరకు అయితే అవుతుంది. ఈ 3 years స్పాన్లో నేను జనరేట్ చేసినటువంటి అమౌంట్ ఎంత అయితే ఉందో అది మీరు అబ్సల్యూట్గా మీ మైండ్ అయితే బ్లో అవ్వచ్చు. బట్ అబ్సల్యూట్గా నేను ఉన్నటువంటి జెన్యూన్ ఫీడ్బ్యాక్ని లేకపోతే జెన్యూన్ రిజల్ట్ని నేను మీ ముందు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను. 1.5 కోటి ఈ లాస్ట్ 3 years. సో లాస్ట్ 3 years జర్నీలో ఏంటి అంటే ఈ యొక్క 1.5 CR ఇన్కమ్ అయితే చేయడం జరిగిందనమాట. ఓకే, ఆఫీసులకు వెళ్ళటం 9 to 5 లాగా ఏం కాదు, సిట్టింగ్ ఎట్ హోమ్. కొన్నిసార్లు ఏంటంటే హాలిడేస్ టైంలో నా ఫ్రీ టైంలో ఏంటంటే ఫుల్ టైం చేస్తాను, నా వర్క్ ఉన్నటువంటి టైంలో పార్ట్ టైం అయితే చేస్తాను. సో ఓవరాల్గా లాస్ట్ 3 years ఇన్కమ్ వచ్చేసరికి ఇది. సో మీరు కనుక నమ్మకపోతే నా యొక్క ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని చెక్ చేయొచ్చు. అయితే బ్యాంక్ ప్రూఫ్స్ కావాలన్నా కూడా మీరు నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు, నేను మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఇందులోని భాగంగా ఏంటి అంటే కనుక మీకు వచ్చేటువంటి పేఅవుట్స్ ఎలా వస్తాయి, ఎవ్రీ 7 daysకి మీ యొక్క అమౌంట్ అనేది విత్డ్రా అవుతుంది. అంటే ఎట్లాగంటే కనుక మండే టు సండే అనేటువంటిది క్యాలిక్యులేషను. ఆ మండే టు సండే చేసినటువంటి ఇన్కమ్స్ వచ్చేసరికి మీకు వెనస్డే రోజున మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతాయి 5% TDS డిడక్షన్తో. అంటే మీరు చేసినటువంటి ఇన్కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో 5% TDS అనేటువంటిది ఆ ఇన్కమ్ నుంచి డిడక్ట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. చేసి మీకు బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా వాళ్ళే విత్డ్రా చేస్తారు. అంటే మీరు స్పెషల్గా మెయిల్స్ పెట్టి మాకు మనీ కావాలని మీరు అడగడం ఇట్లా ఏమి ఉండదు. డైరెక్ట్గా మీకు ఆ టైం కల్లా ఎవ్రీ వెనస్డే మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది. మీకు సినారియో అంతా టోటల్గా వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఏదైనా పాయింట్స్ మీకు డౌట్ అనిపించినా పోనీ అర్థం కాకపోయినా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ ఆన్ వాట్సాప్. మా యొక్క వాట్సాప్ నెంబర్స్ని అయితే అఫీషియల్గా మేము స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాం, మీరు దాన్ని చెక్ చేయొచ్చు. అండ్ దాంతో భాగంగా ఏంటంటే మా యొక్క ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా మేము లింక్ చేస్తున్నాము, దాన్ని కూడా మీరు విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్ ఐడి రెండింటిని మెన్షన్ చేస్తాం, మీరు రెండింటిని వెరిఫై చేసుకోవచ్చు. సో అంత బాగానే ఉంది బ్రదర్, ఇప్పుడు మేము ఐడిపిలోకి ఎలా ఎన్రోల్ అవ్వాలి అని మీరు మమ్మల్ని అడగచ్చు. సో రైట్ నౌ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఐడిపి వచ్చేసరికి షార్ప్ 4 కోర్సెస్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే ఎలైట్, ఇంకోటి ప్రో, ఇంకోటి సుప్రీం అండ్ ఇంకోటి ప్రీమియం. సో వీటిలో బెస్ట్ ఏంటి అంటే కనుక మేము రికమెండ్ చేసేటువంటిది, పోనీ సైట్ రికమెండ్ చేసేటువంటిది, చాలామంది రికమెండ్ చేసేటువంటిది ఏంటంటే ప్రీమియం. దాన్నే ఫైనాన్స్ ప్రీమియం అని కూడా అంటారు. సో ఈ ప్రీమియం బండిల్ వచ్చేసరికి ఏంటి అంటే ఓవరాల్ మీకు 30+ కోర్సెస్ అనమాట. ఈ 30+ కోర్సెస్ అనేవి ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీకు కావాల్సినవి ఇంక్లూడింగ్ AI కాన్సెప్ట్స్తో మీకు ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్ అవుతాయి. అండ్ మీరు ఏ బండిల్ మీరు పర్చేస్ చేసుకున్న ప్రతి బండిల్ మీకు లైఫ్ టైం అకౌంట్ అండి. అంటే వన్స్ మీరు అకౌంట్ అనేటువంటిది తీసుకున్న తర్వాత ఈ అకౌంట్ అనేటువంటిది మళ్ళీ మంత్లీ ఛార్జెస్ కానీ 6 month ఛార్జెస్ కానీ పే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారే మీరు పే చేసుకుంటారు, అదే మీ యొక్క ఇన్కమ్, అదే మీ యొక్క ఫస్ట్ అండ్ లాస్ట్ అమౌంట్. ఇంకా ఈ 4 ప్యాకేజెస్ యొక్క ప్రైసెస్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు డైరెక్ట్గా డిస్ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. ఓకే, యాక్చువల్గా ఈ ప్రైసెస్ అనేవి ఏంటి అంటే ఫస్ట్లీ మీకు యాక్చువల్ ప్రైసెస్ యాజ్ వెల్ యాజ్ ప్రోమో కోడ్ ప్రైసెస్ రెండింటిని మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాము, జాగ్రత్తగా చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రోమో కోడ్ లేకపోతే యాక్చువల్ అమౌంట్ వచ్చేసరికి ఏంటి అంటే మీరు చూడొచ్చు. సో మీరు కనుక ఎన్రోల్ అవ్వాలనుకుంటే సార్ మేము పర్టికులర్గా పలానా బండిలో మేము ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నాము అని చెప్పి మాకు అప్డేట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రోమో కోడ్స్ అనేవి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఆ డిస్కౌంట్ని యూస్ చేసుకొని మీరు ఆ డిస్కౌంట్లో మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. ఇందులోనే మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే మీరు పే చేసేటువంటి అమౌంట్లోనే మీకు మెంటర్షిప్ అనేటువంటిది ఫ్రీ. ఓకే, తెలుగు మెంటర్షిప్ అనేటువంటిది ఫ్రీ, గైడెన్స్ అనేటువంటిది ఫ్రీ, లోపల ఇంటర్నల్ ట్రైనింగ్స్ కానీ అండ్ ఎవ్రీ వీక్ కంపెనీ మీకు ప్రొవైడ్ చేసేటువంటి వీక్లీ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఫర్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే హ్యాపీగా ఆ పే చేసేటువంటి దాంట్లోనే మీరు నేర్చుకోవచ్చు. అంటే చెప్పాలంటే కనుక 1 time ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం అకౌంట్ అని చెప్పుకోవచ్చు. ఒక విషయం వచ్చేసరికి పేమెంట్ మోడ్ ఎలా చేయాలంటే కనుక చాలామంది ఎఫిలియేట్స్ ఏం చేస్తారంటే మీరు మాకు ఫోన్పే చేయండి,
పోనీ పలానా నెంబర్ ఇస్తాం దానికి చేయండి అని చెప్పేసి అంటారు. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ కంపెనీస్ ఏంటంటే బేసిక్గా పేమెంట్ మోడ్స్ అనేవి పర్సన్ టు పర్సన్ తీసుకోవు, డైరెక్ట్గా పర్సన్ టు కంపెనీ. అంటే ఎట్లాగంటే మీరు కనుక సార్ మేము ఈ బండిల్ ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నాము అని మీరు మాకు అప్డేట్ చేస్తే మేమేం చేస్తామంటే దానికి సంబంధించినటువంటి ప్రోమో లింక్ అనేటువంటిది మీకు ఇస్తాం. ఆ లింక్ త్రూ ఏంటి అంటే మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకుని పేమెంట్ చేసుకోవాలి. అంటే ఏంటంటే ఆ డీటెయిల్స్ ఫిల్లింగ్ ప్రాసెస్ కానీ లేకపోతే పేమెంట్ ప్రాసెస్ కానీ అంతా కూడా ఏంటంటే విత్ ఇన్ మీ హ్యాండ్లోనే మీరు చేసుకోవాలి. అంటే మీరు పర్సనల్గా మాకు ఫోన్పే చేయటము గూగుల్ పే చేయడం అనేటువంటిది ఉండదు. సో చాలామంది ఇలాంటివి చేసి స్కామ్ చేస్తున్నారు. అంటే మీరు మాకు పంపించండి మేము అకౌంట్ చేస్తామంటున్నారు, మీకు ప్రాసెస్ తెలియదు కాబట్టి మీరు వాళ్ళకి పంపించేస్తారు, తర్వాత వాళ్ళు బ్లాక్ చేసేస్తారు నెంబర్. సో ఇలాంటి సినారియోస్ క్రియేట్ అవ్వకుండా మీరు ఏంటంటే లింక్ అనేటువంటిది మీరు అడిగితే మేము ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకొని ఏంటంటే మీ యొక్క పేమెంట్ అనేటువంటిది మీరు డైరెక్ట్గా మీరు కంపెనీకి పే చేసుకుంటారు. పేమెంట్ చేసుకున్నటువంటి నెక్స్ట్ సెకండ్ మీకేంటి అంటే మీ యొక్క వాట్సాప్ నెంబర్కి దాంతోపాటు మీరు ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ ఈమెయిల్కి మీకు రెండింటికి మెసేజెస్ అనేవి వస్తాయి. అంటే మీరు సో అండ్ సో ప్యాకేజ్కి సో అండ్ సో డేట్న సో అండ్ సో కంపెనీకి ఇంత అమౌంట్ పే చేశారు అన్నటువంటి ఒక బిల్ కాపీ, దాంతోపాటు ఏంటి అంటే కనుక మీ యొక్క యాక్టివేషన్ మెయిల్ 2 వస్తాయి. సో దానిని యూజ్ చేసుకుని ఏంటి అంటే మీరు మీ యొక్క అకౌంట్ని అయితే లాగిన్ చేసుకొని మీ ట్రైనింగ్స్ అన్నీ కూడా మీరు స్టార్ట్ చేసుకుంటారు. సో గైస్ మీరు 1కి 2 సార్లు ఆలోచించండి. ఒక మెంటర్తో మీరు ఎన్రోల్ అవుతున్నప్పుడు ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ని చూడండి ఫస్ట్లీ. అయితే మీరు ఎన్రోల్ అయ్యే ముందు 1కి 2 సార్లు నేను చెప్పేటువంటిది ఏంటంటే ఫస్ట్లీ మీరు లాంగ్వేజ్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్లాట్ఫామ్ అనేటువంటిది కంప్లీట్లీ ప్రజెంట్ ఇంటర్ఫేస్ ఇంగ్లీష్లో ఉన్నా కూడా ఏంటంటే మీరు ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఎలా ప్రాసెస్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ని మీరు నేర్చుకోవాలి, ఏ విధంగా మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా ఏంటి అంటే మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి. ఈ గైడెన్స్ అనేటువంటిది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే మాలాంటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి నేను ప్రొఫెషనల్, నేను ట్రైన్డ్, నేను ఎక్స్పీరియన్స్డ్, నేను అది ఇది అని చెప్పేసి చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే వస్తున్నాయి. ఓకే, కాదని నేను చెప్పట్లేదు. బట్ ఏంటి అంటే ఫస్ట్లీ ఇప్పుడు ఎవరు ఈ ప్లాట్ఫామ్లో లేకపోతే ఈ యొక్క జర్నీలో ఎవరు ముందు నుంచి ఉన్నారు అన్నటువంటిది ముందు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, అవార్డ్స్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చెప్తున్నటువంటివన్నీ కూడా రియల్గా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారా లేదా అన్నటువంటిది మీరు చెక్ చేయండి. ఇప్పుడు నేనున్నాను నేషనల్ ట్రిప్స్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఫ్రీ అని చెప్పని అన్నానంటే కనుక వాటికి నేను వెళ్తేనే నేను దాన్ని చూపించగలుగుతాను. అవునా? సో చాలామంది ఇవన్నీ మీరు అచీవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. చెప్పిన దాంతోపాటు వాళ్ళు అచీవ్ చేశారా లేదా అన్నటువంటిది క్వశ్చన్ మార్క్. ఓకే, చెప్పేది వేరు, ఇన్ రియల్గా చూపించేది వేరు. వాళ్ళు అచీవ్ చేయకపోతే వాళ్ళు అచీవ్ చేయలేనప్పుడు మీలాంటి ఎఫిలియేట్స్ లేకపోతే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని ఎలా అచీవ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తారు అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మెంటర్షిప్ అనేటువంటిది ఎంత హై లెవెల్లో వాల్యూ అవుతుంది అన్నటువంటిది. అండ్ లాంగ్వేజ్ అనేటువంటిది 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే హిందీ వాళ్ళు ఉన్నారు, రకరకాల లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుగు వాళ్ళతో మీరు వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఫ్రెండ్లీగా మీరు ఓపెన్గా మీరు ఉన్నట్టుగా మీరు మాట్లాడుకోగలుగుతారు. అదే సమ్ అదర్ హిందీ పర్సన్ అయినా కూడా ఏంటంటే మీకు లాంగ్వేజ్ వచ్చినప్పటికీ కూడా ఏంటంటే మదర్ టంగ్ కన్వర్జేషన్ అనేటువంటిది వేరుగా ఉంటుంది. మీరు ఎన్రోల్ అయ్యే ముందు 1-2 సార్లు కరెక్ట్ మెంటర్ని చూస్ చేసుకోండి. ఒకసారి ఒక మెంటర్ని చూస్ చేసుకొని మా దగ్గరికి వచ్చి సార్ మేము పలానాలతో ఎన్రోల్ అయ్యాము, మాకు సపోర్ట్ చేయట్లేదు, గైడెన్స్ చేయట్లేదు, అర్థం కావట్లేదు అంటే మేము చేసేది ఏం లేదు. సో మీరు ఎన్రోల్ అయ్యేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి అమౌంట్లో నేను చెప్పేటువంటి మ్యాక్సిమం నేను సజెస్ట్ చేసేటువంటిది ఏంటంటే కనుక మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ ప్లస్ ఫ్రీలాన్సింగ్ 2 ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సైట్ని మీరు పిక్ చేసుకోండి. ఎందుకంటే ఒక దాంట్లో మీరు ఇన్కమ్ చేయలేకపోయినా సెకండ్ దాంట్లో ఖచ్చితంగా ఇన్కమ్ చేయగలుగుతారు. ఓన్లీ ఒక స్కిల్ మీదే నేను బేస్ అవుతానంటే కనుక అల్టిమేట్గా ఇబ్బంది పడేది మీరే. సో ఒక కంపెనీలో బిజ్గురుకుల్లో ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉంది, ఫ్రీలాన్సింగ్ అనేటువంటి లెర్నింగ్ ఉంది, కానీ ప్లస్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఐడిపిలో ఏంటి అంటే మీకు ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే బిజ్గురుకుల్ తక్కువది, ఐడిపి గొప్పదని నేను చెప్పడం లేదు. 2 సేమ్. అంటే 2 గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఈ బిజ్గురుకుల్లో ఏంటి అంటే ఇది సేమ్ ప్లాట్ఫామ్, ఐడిపి కూడా సేమ్. 2 క్లబ్ చేసుకొని చూసుకుంటే ఇందులో ఏది మార్పులు చేర్పులు చేయడానికి ఏం లేదు. 2 ఎక్దమ్ నెంబర్ 1 ప్లాట్ఫామ్స్. అయితే ఏంటి అంటే బిజ్గురుకుల్లో ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయట్లేదు, ఐడిపిలో ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు మా దగ్గరికి వచ్చి సార్ నేను బిజ్గురుకుల్లో ఎన్రోల్ అవుతానంటే బిజ్గురుకుల్లో మెంబర్షిప్ ఇస్తాం, లేదు సార్ నేను ఐడిపిలో ఎన్రోల్ అవుతానంటే ఐడిపిలో ఎన్రోల్మెంట్ ఇస్తాం. 2 మీరు ఏ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటారు అన్నటువంటిది టోటల్లీ అది మీ హ్యాండ్లోనే ఉంది. మేము ఖచ్చితంగా మీరు దీన్నే తీసుకోండి మేము ఫోర్స్ చేయం. ఎందుకంటే వన్స్ ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అన్నటువంటి గైడెన్స్ ఇచ్చేయడం రెగ్యులర్గా ఇస్తాం. బట్ తర్వాత జర్నీ చేయాల్సింది మీరు. తర్వాత మీరు అయ్యో నేను దీన్ని తీసుకొని ఉండాల్సింది, పోనీ దాన్నే తీసుకొని ఉండాల్సింది అన్నటువంటి రిగ్రెట్ ఫీల్ లేకుండా మీకు డౌట్ ఉంటే పర్సనల్గా మాకు మెసేజ్ చేయండి, పోనీ ఒక ఆడియో క్లిప్ పెట్టండి. సార్ మీకు ఉన్నటువంటి క్వైరీస్ని క్లియర్ చేసుకోండి, సార్ మాకు ఈ పాయింట్స్లో డౌట్స్ ఉన్నాయి, క్వైరీస్ ఉన్నాయండి. మేమేం చేస్తాము, దానికి తగినటువంటి సొల్యూషన్ ఇస్తాము. దానికి తగ్గటువంటి విధంగా మీరు ఏ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటారు అన్నటువంటిది మీ చాయిస్. బట్ మేము 2 రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఐడిపిని చెప్తున్నాను, బిజ్గురుకులు వదిలేశారంటే లేదు, బిజ్గురుకులు ఉంది, ఐడిపి ఉంది. నేను 2 కంబైన్డ్గానే
తెలుగు పీపుల్కి వర్క్ చేస్తున్నాను, తెలుగు సెషన్స్ అనేవి తీసుకుంటున్నాం. సో మీరు బిస్గురుకులు తీసుకున్నారని మీకు మెంటర్షిప్ ఆపేము, ఐడిపి తీసుకున్నారు మెంటర్షిప్ ఆపే. ఐడిపి మెంటర్షిప్ ఉంటుంది, బిస్గురుకులు మెంటర్షిప్ కూడా ఉంటుంది. సో 2 గవర్నమెంట్ సర్టిఫైడ్, రెండిట్లో ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, రెండిట్లో ఇన్కమ్స్ చేయొచ్చు, రెండింటికి మీకు కావాల్సిన స్మార్ట్ ఫోనే, ఇంకా స్పెషల్ ఎక్స్ట్రా గ్యాడ్జెట్స్ అయితే అవసరపడదు. సో ఇక నేను చెప్పేటువంటిది ఏంటంటే ఫైనల్గా ఒక ప్లాట్ఫామ్ని మీరు కరెక్ట్గా చూస్ చేసుకోండి, దాని ప్రకారంగా అయితే ప్రొసీడ్ అవ్వండి. డౌట్స్ ఉంటే, క్వైరీస్ ఉంటే మాకు పర్సనల్గా మెసేజ్ చేసి క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మేకింగ్ మనీ యూజింగ్ స్మార్ట్ ఫోన్ అనేటువంటిది ఈ రోజుల్లో చాలా చిన్న విషయం. అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డ్రాప్ షిప్పింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్, అమెజాన్ FBA, ప్రింట్ ఆన్ డిమాండ్, ఇలాంటి స్కిల్స్ అన్నిటిని కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఇక ఫర్దర్ డిలే లేకుండా మీకున్నటువంటి స్మార్ట్ ఫోన్ని టైంపాస్గా కాకుండా సమ్ టైమ్ఫుల్ గ్యాడ్జెట్గా అయితే యూజ్ చేయండి. మీకున్నటువంటి స్మార్ట్ ఫోన్ నుంచి మీ యొక్క ఇన్కమ్స్ని అయితే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. సీ యూ ఆల్ సూన్ ఇన్ మై టీమ్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ డే.